E6 టీవీ న్యూస్ ఇక డీటెయిల్స్ చూద్దాం. భారత గగనతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్తో ఉద్రిక్తతల సమయంలో ఆపరేషన్ సింధూర్లో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న S-400 గగనతల రక్షణ వ్యవస్థను మరింత విస్తరించడానికి సిద్ధమైంది. 5 S-400లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వీటితో పాటు వాయుసేనకు వెన్నెముకగా ఉన్న సుఖోయ్ 30 MKI అనే యుద్ధ విమానాలను కూడా భారీ వ్యయంతో ఆధునీకరించేందుకు కూడా సిద్ధమైంది. డిసెంబర్ 5న ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరగనున్న ఈ సమావేశంలో ఈ కీలకమైన ఒప్పందాలు ఖరారయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. భారత వాయుసేన ఒక గేమ్ చేంజర్ గా అభివర్ణిస్తున్న ఈ వ్యవస్థకు సంబంధించి మరో 5 స్క్వాడ్రన్లను కొనుగోలు చేయడానికి రక్షణ శాఖ ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేసింది. గతంలో పాకిస్తాన్ తో జరిగిన ఘర్షణల సమయంలో వినియోగించుకున్న క్షిపణుల నిల్వలను తిరిగి భర్తీ చేయడానికి సుమారు 10,000 కోట్ల రూపాయలను వెచ్చించనుంది. దీని ద్వారా 120, 200, 250, 380 కిలోమీటర్ల రేంజ్ క్షిపణులు సమర్పించుకోనుంది. ఇక మరోవైపు వాయుసేనలో 259 సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్లలో తొలి దశలో 80 విమానాలను ఆధునీకరించేందుకు ప్రతిపాదనకు ప్రధాని నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. 63,000 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ కార్యక్రమంలో భాగంగా విమానాలకు అత్యాధునిక రాడర్లు, ఏవియానిక్స్, సుదూర లక్ష్యాలను ఛేదించే ఆయుధాలను అమర్చబోతున్నారు. రష్యా సహకారంతో దేశీయంగా జరిగే ఈ ఆధునీకరణతో సుఖోయ్ విమానాలు మరో 30 ఏళ్ల పాటు సమర్థంగా పనిచేయనున్నాయి.